భీమవరం నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఎవరు చేశారో తెలుసా? భీమవరం నియోజకవర్గం మండలాల్లో 7 విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించింది ఎవరు? 62 ఎకరాల్లో మంచినీటి చెరువులు తవ్వించింది ఎవరు? టిడ్కో ఇళ్లు నిర్మించిన 85 ఎకరాల భూమిని సేకరించి పేదల సొంతింటి కలలకు పునాది వేసింది ఎవరు? గునుపూడిలో 614 ఇళ్లతో ఇందిరమ్మ కాలనీ నిర్మించింది ఎవరో తెలుసా? యనమదురు డ్రైన్ మీద బైపాస్ రోడ్డు బ్రిడ్జి నిర్మించి మార్కెట్ యార్డు వరకు రోడ్డు నిర్మించింది ఎవరు? గరగపర్రు, యనమదురు, వెండ్ర, నాగిడిపాలెం దగ్గర బ్రిడ్జీలు ఎవరు నిర్మించారు? యనమదురు డ్రైన్ మీద 3 బ్రిడ్జీల నిర్మాణం జరిపించి శతాబ్దాల కలను అందుబాటులోకి తెచ్చిందెవరు? ఎల్విన్పురం, గొల్లవానితిప్ప, డేగాపురం మధ్య బ్రిడ్జులు నిర్మించింది ఎవరు? సోమగుండం చెరువు సుందరీకరణ గాని అభివృద్ధి గాని చేసింది ఎవరు? కొత్త బస్టాండ్ మొదలుకొని ఓల్డ్ యనమదుర్రు డ్రైన్ అభివృద్ధి ఎవరు చేశారు? బివి రాజు విగ్రహం వద్ద నుండి ఉండి రోడ్డు వరకు బైపాస్ రోడ్డు అభివృద్ధి చేసింది ఎవరు? రైతులకు సిఏడి భూములు సుమారు 800 ఎకరాల భూమిని ఎవరు పంచారు? భీమవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల తరలిపోకుండా 35 సెంట్ల స్థలం ఇచ్చి ఆపింది ఎవరు? భీమవరంలో 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మించి దానికి స్థలాన్ని ఇచ్చింది ఎవరు? నూతన పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరం హెడ్ క్వార్టర్ గా మారిందంటే దానికి కారణం ఎవరు? వీరవాసరం గ్రామంలో డ్రైనేజ్ సమస్య పరిష్కారం కొరకు నిధులు శాంక్షన్ చేయించింది ఎవరు? 2020లో 316 ఎకరాల స్థల సేకరణ చేసి పేదల సొంత ఇంటి కలను నెరవేర్చింది ఎవరు? భీమవరం పట్టణం టౌన్ ప్లానింగ్ ఎవరి వల్ల జరిగింది? నియోజకవర్గంలో 18 రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఎవరు? నియోజకవర్గంలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా 34 గ్రామ సచివాలయాలు ఎవరి వల్ల ఏర్పడ్డాయి? నియోజకవర్గంలో 4 వెల్నెస్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చిందెవరు? 6 రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు నిర్మించి మరో 6 శాంక్షన్ చేయించింది ఎవరు? కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆక్సిజన్ కొరత తీర్చింది ఎవరు? కంపోస్ట్ యార్డ్ నిర్మాణం కొరకు 6.60 సెంట్ల భూసేకరణ జరిపింది ఎవరు? నియోజకవర్గంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందుతుందంటే కారణం ఎవరు? తాడేరు వంతెన అతి తక్కువ సమయంలో నిర్మించింది ఎవరు? పాత బస్టాండును ఆక్రమణల నుండి కాపాడి వినియోగంలోకి తెచ్చిన నాయకుడు ఎవరు? మల్టీప్లెక్స్ ముందర R&B రోడ్డు వద్ద అక్రమ పార్కింగ్ ఫీజును కట్టడి చేసింది ఎవరు? రాబోయే 20 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని భీమవరం పట్టణ ప్రజల కొరకు టౌన్ ప్లానింగ్ చేసింది ఎవరు? అమృత పథకం ఫేజ్ 3లో భాగంగా 2,80,00,000 లీటర్ల మంచినీటి సరఫరా సిద్ధం చేసింది ఎవరు? భీమవరం జిల్లా కేంద్రం చేసేందుకు మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన నాయకుడు ఎవరు? పైన చెప్పిన పనులన్నీ ఎవరి హయాంలో మాత్రమే జరిగాయో తెలుసు కదా? భీమవరం నియోజకవర్గం కనీ విని ఎరుగని రీతిలో ఇంత అభివృద్ధి చెంది సంక్షేమంలో పరుగులు పెడుతోంది అంటే దానికి కారణం మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు. ఈ ప్రాంత ప్రజలు ఇంకా సుఖ సంతోషాలతో ఉండాలన్నా, భీమవరం మేటి నియోజకవర్గంగా మారాలన్నా, ఇక్కడ అభివృద్ధి సంక్షేమం ఇంకా పరుగులు పెట్టాలన్నా మళ్ళీ మనకు కావాల్సింది మన ప్రియతమ నాయకుడు గ్రంథి శ్రీనివాస్ గారు మాత్రమే. రియల్ లైఫ్ హీరో నేను నిలబెడతా ఉన్నా. నా దగ్గరికి వచ్చి అప్పట్లో సీనన్న ఏమన్నాడో తెలుసా? నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తే చాలు అన్నాడు. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.